పశ్చిమాసియాలో జరుగుతున్న వెస్ట్ ఏషియన్ వార్ దేశంలోని ఎకానమీ అంతటినీ ప్రభావితం చేస్తుంది. అందులో మరీ ముఖ్యంగా మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ను, ఎంఎస్ఎంఈ సెక్టార్ను బాగా ప్రభావితం చేస్తుంది. ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ ఏ క్రైసిస్ వచ్చినా కూడా ముందుగా దెబ్బతినేది. అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ ఎంఎస్ఎంఈ సెక్టరే దేశంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేది, దేశ ఎగుమతులకు భారీగా కంట్రిబ్యూట్ చేసేది, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ను తగ్గించేది, దేశంలో ఎంటర్ప్రినర్షిప్ను పెంచేటువంటి కీలకమైన రంగం. చిన్న మధ్య తరహా కుటీర పరిశ్రమలు, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్. సో ఈ పరిశ్రమలు ఏంటంటే చాలా ఇంటెన్స్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాయి కనుక ఒక్కసారి ఎంఎస్ఎంఈ సెక్టార్ దెబ్బతింటే ఎకానమీలో దీన్ని స్పైరలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. మరి ఎందుకు దెబ్బతింటోంది ఇది? ఇప్పుడు లేటెస్ట్ క్రిసిల్ అనే ఏజెన్సీ ఇచ్చినటువంటి ఎనాలిసిస్ ప్రకారం 2025-26తో పోలిస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 2026-27లో మీకు బోత్ రెవెన్యూ తగ్గుతోంది, అలాగే మార్జిన్స్, ప్రాఫిట్ కూడా తగ్గుతుంది. సో ఎందుకు తగ్గుతోంది అనే దానికి కూడా క్రిసిల్ అనాలిసిస్ విశ్లేషణ ఇచ్చింది. ఇది కోవిడ్ తర్వాత అంత పెద్ద దెబ్బ. సో మీకు ఈ అనార్గనైజ్డ్ సెక్టార్కు ఎలాగైతే డిమానిటైజేషన్ కోవిడ్ దెబ్బతీసిందో, ఎంఎస్ఎంఈ సెక్టార్ కోవిడ్ ఎలా దెబ్బతీసిందో, ఇప్పుడు ఈ వెస్ట్ ఏషియా వార్ కూడా కోవిడ్ తర్వాత అంత పెద్ద దెబ్బ ఎంఎస్ఎంఈ సెక్టార్కు తగ్గుతోంది. సో ది క్రిసిల్ అనాలిసిస్ 69 సెక్టార్స్, 69 రంగాల్లో 147 క్లస్టర్స్ అనాలిసిస్ చేశారు. అంటే ఒక రకంగా దేశం మొత్తం మీద ఉన్న దేశంలో ఒక సబ్స్టాన్షియల్ ప్రపోర్షన్ ఆఫ్ ద ఎంఎస్ఎంఈ సెక్టార్ను వీళ్ళు అనాలిసిస్ చేశారు. వాస్తవంగా ఇంకా ఎక్కువ దెబ్బ తగలేదు, కానీ జెమ్స్ అండ్ జ్యువెలరీ సెక్టార్లో మీకు గోల్డ్ ప్రైసెస్ పెరగడం వల్ల వాల్యూమ్ కన్నా వాల్యూ బాగా పెరిగింది. సో అంతకుముందు ఇప్పుడు ఉదాహరణకు 10 తులాలు చేస్తే గోల్డ్ ప్రైస్ పెరిగే వరకు ఆటోమేటిక్గా దాని వాల్యూ పెరుగుతుంది, వాల్యూమ్ పెరగకపోయినా కూడా. అది కూడా గోల్డ్ ప్రైస్ పెరిగి ఉండకపోతే, జెమ్స్ అండ్ జ్యువెలరీలో వాల్యూ లెడ్ ఎక్స్పాన్షన్ ఉండకపోతే ఎంఎస్ఎంఈ సెక్టార్ గ్రోత్ అండ్ మార్జిన్స్ ఇంకా ఎక్కువగా పడిపోయేది. దీనికి ప్రధానంగా మీకు 3 రీజన్స్ కనబడుతున్నాయి. ఒకటేమో రా మెటీరియల్ అవైలబిలిటీ ప్రాబ్లం అయింది, కాస్ట్ పెరిగిపోయింది. ఎందుకంటే ముఖ్యంగా గ్యాస్ ప్రైసెస్ గణనీయంగా పెరిగాయి, ఎనర్జీ కాస్ట్ పెరిగాయి, ఇలా ఇన్పుట్ కాస్ట్ అన్నీ పెరిగాయి. రెండవది ఏంటి అంటే అవైలబిలిటీ తగ్గింది, ట్రేడ్ డిస్రప్షన్స్ అయినాయి. మీకు ఆల్రెడీ ఈ వెస్ట్ ఏషియా వార్కు ముందు ట్రంప్ టారిఫ్ల ప్రభావం కూడా ఉంది. ఇది కంబైన్డ్ ఎఫెక్ట్ ఏంటంటే ట్రేడ్ డిస్రప్షన్ జరిగే వరకు మీకు టైంకు రా మెటీరియల్ సప్లై ఉండదు, కాస్ట్ పెరిగిపోతుంది. ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ ఎక్స్పోర్ట్ లెడ్ ఓరియంటెడ్ ఉన్న, కానీ ఎక్స్పోర్ట్స్ తొందరగా రియలైజ్ కావు. దీంతో వారి క్యాపిటల్ కాస్ట్ పెరిగిపోతుంది, లేబర్ కాస్ట్ పెరిగిపోతుంది, గందరగోళం అంతా స్టార్ట్ అవుతుంది. మూడోది ఏంటంటే మీకు బిగ్గర్ కంపెనీస్, అంటే మేజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళకు పెరిగే కమాడిటీ కాస్ట్ కానీ ఇతర కాస్ట్ కానీ ఈజీగా కన్జ్యూమర్కు పాస్ ఆన్ చేస్తారు. అది పెద్ద ప్రభావము కన్జ్యూమర్ భరిస్తాడు తప్ప మీకు ప్రొడ్యూసర్ భరించాడు. మీకు ఎంఎస్ఎంఈ సెక్టార్ ఏమో చాలా తక్కువ మార్జిన్స్తో పనిచేస్తారు, సో బిగ్ మార్జిన్తో పనిచేయరు. అందుకే వారు మీకు ఆ కమాడిటీ కాస్ట్ పెరిగినా, మీకు ఇతర కాస్ట్ పెరిగినా దట్ కెనాట్ బి పాస్డ్ ఆన్ టు ద కన్జ్యూమర్ సో ఈజీలీ. మీకు బిగ్ కార్పొరేట్ చేయగలిగినంతగా ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ చేసడానికి అవకాశం కూడా ఉండదు. ఈ 3 కారణాల రీత్యా వెస్ట్ ఏషియా వార్ ఎంఎస్ఎంఈ సెక్టార్ వెన్నెముక విరుస్తోంది. క్రిసిల్ ఏజెన్సీ ఇచ్చిన అనాలిసిస్లో స్పెసిఫిక్ ఎంఎస్ఎంఈ సెక్టార్స్ను కూడా, క్లస్టర్స్ను కూడా అనాలిసిస్ చేశారు. మీకు ఉదాహరణకు గుజరాత్లోని మార్బీ క్లస్టర్ ఉంది. ఇది వరల్డ్ 2nd లార్జెస్ట్ సెరామిక్ ప్రొడక్షన్ క్లస్టర్. ఇక్కడ భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి సెరామిక్స్లో 70 to 80% ఇక్కడే ప్రొడ్యూస్ అవుతాయి.
దీంట్లో 80-85% ఆఫ్ ద ప్రొడక్షన్ ఇస్ గ్యాస్ బేస్డ్. మీకు ఎప్పుడైతే గ్యాస్ సప్లై, ముఖ్యంగా ఇండస్ట్రియల్ గ్యాస్ సప్లైను ప్రభుత్వమే గణనీయంగా తగ్గించింది, 20-30% తగ్గించింది. కారణం ఏంటంటే డొమెస్టిక్, హెల్త్ ఇలాంటి సెక్టార్స్ 100% సప్లై కొరకు పెంచేసింది. దీంతో ఇప్పుడు గుజరాత్లోని మోర్బీ క్లస్టర్లో ఉన్నటువంటి సెరామిక్ ఇండస్ట్రీ కంప్లీట్గా ఇలా ఒక ఛాలెంజ్ ఎదుర్కొంటుంది. 2025-26లో 9-11% గ్రోత్ రేట్ ఉంటే ఈ సెరామిక్ ప్రొడక్షన్లో, ఇప్పుడు 2026-27లో 1-3% మించి ఉండదు అని అంటున్నారు. ఈ సెరామిక్ ఇండస్ట్రీకి ఇంకో ఛాలెంజ్ కూడా ఉంది. ఇది మెయిన్లీ హైలీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టార్. ఇప్పుడు ఈ మార్బీ క్లస్టర్ అని చెప్పింది, ఉదాహరణకు 80% ఆఫ్ ద ప్రొడక్షన్ ఎక్స్పోర్టే. ఇక్కడ ఏమొచ్చిందంటే ఇందులో 20-25% వెస్ట్ ఏషియా, గల్ఫ్ దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఒకవైపు ఏమో ఇన్పుట్ అయిన గ్యాస్ అవైలబిలిటీ లేక గ్యాస్ ప్రైసెస్ పెరిగి ఇబ్బంది పడ్డారు. మరోవైపు ఏమో ట్రేడ్ డిస్రప్షన్ వల్ల కూడా ఈ సెక్టార్ భారీగా దెబ్బతిన్నది. అలాగే మీకు ఫిరోజాబాద్ సెకండ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫిరోజాబాద్లోని గ్లాస్ సెక్టార్, గ్లాస్ ఇండస్ట్రీ అయితే 40% ప్రొడక్షన్ కట్ చేసేసారు, 40% ఉత్పత్తిని తగ్గించేశారు. దీంతో ఇప్పుడు గ్లాస్ ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈ నేను చెప్పిన ఫిరోజాబాద్ ఒక ఉదాహరణ. ఇక్కడ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో గ్రోత్ రేట్ మీకు 1-2%, 3% మించదు అని చెప్పి అంచనా. ఇక మీకు మూడవ రంగం కెమికల్ సెక్టార్. ఇది కూడా ఉదాహరణ చెప్తాను. ఈ కెమికల్ సెక్టార్లో మీకు ఏం జరుగుతుంది అంటే ఇందులో కీ ఇన్పుట్ మిథనాల్. ఈ మిథనాల్ ఏమో 90% వెస్ట్ ఏషియా నుంచే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. దీంతో ఇప్పుడు ఈ వార్ డిస్రప్షన్ వల్ల కీ ఇన్పుట్ అయిన మిథనాల్ లేక కెమికల్ ఇండస్ట్రీ భారీగా దెబ్బతింది. ఇదే గుజరాత్లోని వడోదరా ఒక ఉదాహరణ. భారీగా కెమికల్ సెక్టార్ ఇవాళ దెబ్బతిని అసలు ఏ స్థాయిలో మీకు మిథనాల్ కీలకమైన రా మెటీరియల్ కాస్ట్ పెరిగిందంటే ఈవెన్ అప్ టు 4 times వరకు కూడా పెరిగింది. రెట్టింపు నుంచి 4 రేట్లు పెరిగింది. ఇందులో ఇంత పెరిగిన కాస్ట్ కన్జ్యూమర్కు వేయడం అనేది సాధ్యమే కాదు. కొంతమేరకు కన్జ్యూమర్కు పాస్ ఆన్ చేయవచ్చు, కానీ ఆ మేరకు పాస్ ఆన్ చేస్తే అసలు డిమాండే కంప్రెస్ అయిపోతుంది. ఇక సూరత్లోని టెక్స్టైల్ సెక్టర్ చూద్దాం. ఇందులో వాడేటువంటి కీ రా మెటీరియల్ మనందరికీ తెలుసు, పాలియస్టర్, యాన్ అండ్ ఫైబర్. ఈ రెండు కూడా క్రూడ్ నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్స్, క్రూడ్ డెరివేటివ్స్ అంటారు, ముడిచమ్మ నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్స్. సో వీటి సప్లై కూడా వెస్ట్ ఏషియా వార్ దెబ్బతినడం వల్ల ఆల్రెడీ చాలా లో మార్జిన్స్లో పనిచేస్తూ ఇబ్బందుల్లో ఉన్న టెక్స్టైల్ సెక్టార్ భారీగా దెబ్బతింటుంది. మీకు ఇందులో ఉదాహరణ చూడండి, మీరు నేను చెప్పిన సెరామిక్ ఇండస్ట్రీ కానీ లేదా ఇప్పుడు చెప్పిన టెక్స్టైల్ సెక్టార్ కానీ, మీకు మార్బీ క్లస్టర్ సెరామిక్స్, వడోదరా సెక్టార్ కెమికల్స్, టెక్స్టైల్ సెక్టార్ సూరత్, ఈ 3 రంగాలకు కూడా మీకు గుజరాత్ బేస్డ్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ హోమ్ స్టేట్లోనే ఇవాళ ఎంఎస్ఎంఈ సెక్టార్ ఇంత క్రైసిస్ ఎదుర్కొంటున్నాయి. వాస్తవంగా ట్రంప్ టారిఫ్లతో జెమ్స్ అండ్ జ్యువెలరీ సెక్టార్ భారీగా దెబ్బతిన్నది. సో ఇతర ఎంఎస్ఎంఈ సెక్టార్లకు కూడా దెబ్బతిన్నాయి. ఇప్పుడు కనీస గోల్డ్ ప్రైసెస్ పెరగడం వల్ల వాల్యూమ్ దెబ్బతిన్న వాల్యూ పెరిగి ఆ సెక్టర్ కాస్త బెటర్. ఇది ఇంత ఈ రకంగా మనం ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే క్రెడిట్ గ్యారంటీ పెంచుతామంటున్నారు. అది ఎంతమందికి దక్కుతుంది, ఎంత వేగంగా ఇంప్లిమెంట్ అవుతుంది, అందరూ ఎంఎస్ఎంఈలకు ఇస్తారా, ఇవన్నీ క్వశ్చన్స్. అది కూడా అప్పులు కాదు ఇప్పుడు కావాల్సింది. వాళ్ళ మార్జిన్ తగ్గిపోయి ప్రాఫిట్ దెబ్బతిని గ్రోత్ రేట్ దెబ్బతిని కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది. సో మీకు వితిన్ 6 years కోవిడ్ తర్వాత ఇంత పెద్ద దెబ్బ తగిలితే మాకు మీరు వార్ ప్రభావాన్ని మనం అంచనా వేసి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం లేదా వీని ఆదుకునే ప్రయత్నం చేయడం మీకు ఇంకా ఆశ్చర్యం వేస్తే మన తెలుగు రాష్ట్రాల్లోనైతే అసలు ఈ ప్రయత్నం కూడా ఎవరు చేయడం లేదు. మీరు ఎక్కడన్నా పత్రికలో చదివారా ఎంఎస్ఎంఈ సెక్టార్స్ పైన ఇన్డెప్త్గా
ప్రభుత్వాలు పరిశోధన జరిపి ఏం జరుగుతోంది అనేది ఎనాలిసిస్ చేసి దానిపైన రాజకీయ పార్టీలు డిబేట్ చేసిన ఉదాహరణ టీవీ ఛానల్స్ డిబేట్ చేసిన ఉదాహరణ ఉందా? అన్ఫార్చునేట్లీ రాజకీయ పార్టీల నాయకులకు పెట్టి పాలిటిక్స్ వాళ్ళు వీళ్ళు తిట్టుకోవడం, ఆ టీవీ ఛానల్స్కు ఇక అదే పని తిట్టుకోవడం, ఎవరినెవరు తిట్టుకోవడం. పెట్టి పొలిటికల్ ఇష్యూస్ పైన ఈవెన్ పాలకులకు కూడా సీరియస్ పబ్లిక్ ఇష్యూస్ని పక్కకు పెట్టి ఏదో ఒక చిన్న రాజకీయపరమైన అంశాలు లేకుంటే పెద్ద అంశాలు పరస్పరం తిట్టుకోవడానికి పాలకుల సమయాన్నంతా కేటాయిస్తే ఈ ప్రజల సమస్యలను ఎవరు పట్టించుకోవాలి? ఇప్పుడు ఇదే సమస్య నేను ఫిరోజాబాద్ నుంచి సూరత్ వరకు, వడోదరా నుంచి మీకు మా అన్ని ప్రాంతాలు చెప్పాను కదా. ఈ యొక్క గుజరాత్కి ఉంటుందా ఈ ప్రాబ్లం? ఓన్లీ నార్త్ ఇండియాకి ఉంటుందా? మన దేశంలో కూడా ఎంఎస్ఎంఈ సెక్టార్ ఉంటుంది. అఫ్కోర్స్ నా దగ్గర ఏ రీసెర్చ్ రిపోర్ట్ లేదు కనుక వాటి గురించి చెప్పలేదు. ఎందుకంటే ఆ రీసెర్చ్ కనుక ప్రభుత్వమో ఏదైనా ప్రైవేట్ సంస్థ చేస్తే తప్పనిసరిగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను కూడా మీ ముందు ఉంచుతాను. ఇప్పుడు ఇది క్రిసిల్ అనే సంస్థ మీకు చేసిన రిపోర్ట్లో మీడియాలో రిపోర్ట్ అయింది. మరి వాళ్ళు మన స్టేట్స్లో చేస్తారో లేదో వెరిఫై చేయాలి. మీడియాలో రిపోర్ట్ అయినటువంటి క్రిసిల్ రీసెర్చ్ ఫైండింగ్స్లో ఉన్న మేజర్ సెక్టార్స్ మీ ముందు పెట్టాను.